Okay. See, in the last class, we have discussed the concept of conceptual design. మనము ఈ యూనిట్ లో సిస్టమ్ అనాలిసిస్ అండ్ డిజైన్ గురించి ఇన్ డెప్త్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. We have completed analysis part. Whatever that output we are getting from that analysis phase, we are giving that data as input to that design phase. In that design phase, we are discussing about we have completed the discussion of conceptual design. సో కాన్సెప్చువల్ డిజైన్ చేయడానికి మనకి కాన్సెప్చువల్ డిజైన్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది అంటున్నాము, వాట్ ఎవర్ దట్ ప్రాబ్లమ్ ఆర్ ప్రాజెక్ట్ యు ఆర్ హ్యాండ్లింగ్, ఆ ప్రాజెక్ట్ కి రిలేటెడ్ మనకు ఒక స్కెలిటన్ అనేది ఫామ్ అవుతుంది. యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ద స్ట్రక్చర్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ అన్నమాట. అంటే మనం ఇంప్లిమెంట్ చేసే ఎంఐఎస్ డిజైన్ కి ఒక స్కెలిటన్ ఫామ్ అవుతుంది. సో ఆ స్కెలిటన్ బట్టి మనకి ఏం తెలుస్తుంది, వేరియస్ యాక్టివిటీస్ ఆర్ హౌ దట్ ఇన్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ టు ఫ్లో ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు దట్ అనదర్ ప్రాసెస్, వాట్ ఆర్ ద యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఆ ఫ్లో అనేది ఒక స్ట్రక్చర్ అనేది ఓవరాల్ స్ట్రక్చర్ అనేది మనకి డిఫైన్ అవుతుంది. సో దీనికి మనము ఫ్లష్ అంటే ఈ స్కెలిటన్ కి మనము అనదర్ డీటెయిల్డ్ థింగ్స్ యాడ్ చేస్తే మనకి టోటల్ కంప్లీట్ డిజైన్ వస్తుంది. సో కాన్సెప్చువల్ డిజైన్ కంప్లీట్ అయ్యేసరికి మనకి స్కెలిటన్ లాంటి స్ట్రక్చర్ వస్తుంది అనమాట. నిన్న చెప్పుకున్నట్టుగా కీ పాయింట్స్ చెప్తున్నాను. సో ఈ కాన్సెప్చువల్ డిజైన్, ఫర్ డూయింగ్ దిస్ కాన్సెప్చువల్ డిజైన్, వాట్ ఆర్ ద స్టెప్స్ we are going to follow? First of all, we need to define the problem. We need to set the objectives, the system objectives. We need to identify the constraints, under which constraints we have to work the project, under which constraints we have to do that work. What are the constraints we have to meet, and what are that information needs, and where we are getting that information. What are the various sources of information, and we are developing various designs. Why we are developing the various designs? When you are preparing that conceptual design, we are not defining not only a single design, we are going for multiple designs. అంటే నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అనేవి డిఫైన్ చేస్తాం అన్నమాట. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము, విచ్ ఆల్టర్నేటివ్ ఈస్ గోయింగ్ టు గివ్ ద ఆప్టిమమ్ వన్, విచ్ ఈస్ గోయింగ్ టు మీట్ దట్ యూజర్ రిక్వైర్మెంట్స్. అంటే యూజర్ చెప్పిన స్పెసిఫికేషన్స్ రిక్వైర్మెంట్స్ ఏదైతే మీట్ అవుతుందో, అండ్ విచ్ ఈస్ ద కాస్ట్ ఎఫెక్టివ్, ఏదైతే మనకి కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుందో, దట్ థింగ్ వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఆప్టిమమ్ డిజైన్, అండ్ వి విల్ సెలెక్ట్ దట్ డిజైన్ యాజ్ ద గుడ్ డిజైన్. ఇది లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాము. సో డెవలప్ ద వేరియస్ డిజైన్స్, వీఆర్ డెవలపింగ్ ద వేరియస్ డిజైన్స్, and we are able to identify which is the optimum one for our organization, which is going to meet that user requirements or user specifications, and it is also going to be a cost effective one. So that is the optimum design. సో మనం ఆప్టిమమ్ డిజైన్ మనం చూస్ చేసుకున్న తర్వాత ఆ ఆప్టిమమ్ డిజైన్ కి మనం ఏం చేయాలి, డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలి. we need to prepare that documentation of that optimum design which we are going to implement in our organization. సో దానికి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి ఫైనల్ గా ఏం ప్రిపేర్ చేయాలి, we need to prepare the report and approval of that design which should be followed or put in practice for your organization. సో దానికి సంబంధించిన రిపోర్ట్ తీసుకుని హయ్యర్ అథారిటీస్ మనం అప్రూవల్ తీసేసుకుని, సో ఏ కస్టమర్స్ కి అయితే మనం అది చేయబోతున్నామో ఆ కస్టమర్స్ తో యాక్సెప్టెన్స్, హయ్యర్ అథారిటీస్ ఆథెంటికేషన్ కూడా తీసుకుని మనము ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటాం. దీస్ ఆర్ ద థింగ్స్ వీ హావ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. సో వాట్ ఆర్ ద వేరియస్ థింగ్స్? డిఫైన్ ద ప్రాబ్లమ్, సెట్ సిస్టమ్ ఆబ్జెక్టివ్స్. మా వాయిస్ ఆడిబుల్ గానే ఉందా? మా వాయిస్ ఆడిబులేనా? Yes, ma'am. Okay, thank you. Set system objectives, identifying the constraints, determine that information needs, determine the information sources, develop various designs, document the conceptual design, and prepare the report. So in the yesterday class itself, I have told you, so you have to write what is meant by conceptual design, okay? And what are the various steps required in this conceptual design. ఇది చక్కగా మీరు ఇది రన్నింగ్ నోట్స్ లో కనుక ఇది రాసుకుంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఈజీగా ఉంటుందని చెప్పాను. దట్ ఈస్ ద థింగ్. Now we are moving into the another part. So ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం, డిజైన్ మెథడ్స్. In today's class we are going to discuss about that design methods. Up to report preparation ఇప్పుడే కదా నేను ఓవర్వ్యూ ఇచ్చేసాను. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి, we are moving into the design methods. So we have prepared that skeleton of your structure. Okay, so for making it as a detailed part, what are the various methods we need to follow? So we are having here some of the popular methods. So what are the methods we will see here? What are the various design methods for developing that information system?
First one is the problem partitioning method. Problem partitioning method. See here, the name itself, it is saying whatever the problem you are going to solve or whatever the things you have to handle, you are partitioning the thing. For example, in general way also, suppose if you have to complete a particular task. So ఆ టాస్క్ ని చేయాలి అంటే ఆ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి వేరియస్ ఇండివిజువల్ దానికి రిలేటెడ్ నెసెసరీ యాక్టివిటీస్ ఏమున్నాయి వన్ బై వన్ మనం ఏం చేస్తాము పార్టిషన్ చేసుకుని యాక్టివిటీస్ చేసుకుంటాం. Why we are partitioning the things? For making the problem in easier way. So this is the principle that we are using divide and conquer method. That means for solving a problem we are using the method of divide and conquer. That means whatever the problem we are taking, that larger problem is divided into smaller problems. We are individually solving that each and every smaller problem separately, and again we are combining the solutions of all that smaller problems for getting that original solution of that actual problem. So what we are using in problem partitioning method, we are using the divide and conquer method. So divide and conquer. Conquering means combining the solutions of that individual problems anamata. So divide means the larger problem. So instead of solving that entire problem at once, we are not able to suppose to solve that entire problem at once. So what we are doing here, the problem is divided into smaller manageable parts. That means we are separating into that separate modules, and that can be solved separately. Suppose you are doing the project, you are creating any website. ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం అన్నాం, ఒక పర్టికులర్ బ్లడ్ డొనేషన్ కి ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం అన్నాం. సో ఫస్ట్ మీరు దాన్ని ఎలాంటి సెపరేట్ మాడ్యూల్స్ కింద విడగొట్టుకుంటారు. సో ఒరిజినల్ స్ట్రక్చర్ స్కెలిటన్ అదంతా ఒక పార్ట్. సో అలా కాకుండా మీరు ఫస్ట్ ఏం చేస్తారు, హూ ఎవర్ దట్ వెబ్సైట్ ఈస్ గోయింగ్ టు మెయింటైన్ పర్టికులర్ ఆథెంటికేటెడ్ యూజర్స్ ఉంటారు, అంటే వాళ్ళకి లాగిన్స్ క్రియేట్ చేస్తారు. లాగిన్ మాడ్యూల్ అయిపోయిన తర్వాత సో హూ ఎవర్ ద డోనార్స్ ఆర్ దేర్ ఆర్ ఫర్ maintaining that donors information, you are going to insert some data. That means in the database you are maintaining that donors information. So particular so and so blood group AB plus, O plus, O negative, B positive. So like that various blood groups you need to maintain the database. So whenever a particular person poses a query for that database, it is going to retrieve the list of the data. అంటే ఇవన్నీ మీరు ఎలా చేస్తారు, టాస్క్స్ సెపరేట్ మాడ్యూల్స్ గా చేస్తారు. అంటే ఇన్సర్ట్ మాడ్యూల్, సపోజ్ if you want to update the data, update module. If you want to remove certain things, remove or whatever that modifications you want to do, all these things will becomes under update module, insert module, update module, login module. Like that you are dividing your total problem into dividable and manageable parts, and they are solving separately. ఇలా మాడ్యూల్స్ కింద మీరు సెపరేట్ చేసుకుని మీరు ఏం చేస్తున్నారు, సాల్వ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద థింగ్. ప్రతి దాన్ని మీరు ప్రాక్టికల్ గా అప్లై చేసుకుని ఆలోచించండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో దిస్ ప్రాబ్లమ్ పార్టిషనింగ్ మెథడ్ aims at reducing the complexity. Whenever you are dividing the problem into smaller problems, it is going to reduce the complexity, because each module can be developed, coded, tested relatively independently of the others. మనం ఇక్కడ ప్రాబ్లమ్ ని నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ కింద విడగొట్టేసాం. 3 మాడ్యూల్స్ కింద విడగొట్టాం అనుకోండి. మాడ్యూల్ 1 is coded separately and it is verifying, we are giving some certain inputs, whether it is retrieving the result correct or not. We are testing for that module. That means it is developed, coded and tested separately independently of the others. And the maintenance is also minimized if each modules can be modified separately. అంటే అన్నిటిని కంబైన్ లో కాకుండా ఇంటిగ్రేటెడ్ లో కాకుండా మనం సెపరేట్ గా మేనేజ్ చేసుకుంటే, మనం ఏదైనా ఒక మోడిఫికేషన్ ఆ పర్టికులర్ మాడ్యూల్ యాడ్ చేయాలన్నా, దాన్ని ఏదైనా మనము ఏదైనా చేంజెస్ చేసుకోవాలన్నా వేరే దాంతో మనకి డిపెండెన్స్ ఉండదు, కాబట్టి మెయింటెనెన్స్ అనేది కూడా మనకి మినిమైజ్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ పార్టిషనింగ్. సో హోప్ యూ అండర్స్టూడ్ ద ఫస్ట్ పార్ట్, దట్ ఈస్ ప్రాబ్లమ్ partitioning. Next we will move to that second part. What is the second method for developing a design? Structured design. So here in this method, how you are going to develop a thing. A structured chart is created which can be used to implement the system. So whenever you are going to use the method of structured design, what is the first step you have to follow here? According to your design or according to your activities or task, you have to prepare a structured chart. So that is the first step. So which can be used to implement the system. This chart is going to explain the modules, defining each module by the specific function.
సో ఆ స్ట్రక్చర్ చార్ట్ లో మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, what are the various modules are there, how the modules are going to be defined, and how that particular module is going to execute a particular function, how it is going to execute that function. So that is the chart is going to be explained. The aim is to produce a structure where the modules have minimum dependence on each other. Decoupling అంటే కప్లింగ్ అంటే ఏంటి, ఒకదాని మీద ఒకటి ఎక్కువ ఇంటరాక్షన్, ఒకదానితో ఒకటి ఇంటర్ డిపెండెంట్ అయినట్టు. అలా లేకుండా మనం ఏం చేస్తున్నాము, డీకప్లింగ్ చేస్తున్నాము. సో డీకప్లింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వన్ మాడ్యూల్ ఈస్ గోయింగ్ టు బి dependent very less, or they are completely independent on each other. So and they have a high level of cohesion, meaning all the statements within the module are functionally related. So whatever that statements within the module, they are functionally related. Okay, various tools like for preparing this structured chart, what are the tools we are using? Flow charting methods, data flow diagrams, structured charts or structured English are used for performing that structured design. Okay na? సో స్ట్రక్చర్డ్ డిజైన్ చేయడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ప్రిపేర్ చేస్తాము, వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఏ స్ట్రక్చర్డ్ చార్ట్. ఈ స్ట్రక్చర్ చార్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయిన్, దిస్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద మాడ్యూల్స్, how that each module is going to be defined, and what are the specific functions each module is going to perform. Okay, what is that aim when you are producing this structure design? These modules have minimum dependence on each other. That is the thing you have to remember. And what are the various tools you are using for preparing this structure design? We can use that flowchart symbols, or we can already discuss data flow diagram, DFD. By using DFD method also you can prepare structure design, or you can use structured charts, or you can use structured English. So in structured English, what you are using, if then else statements. Okay, in the last class itself we have already discussed that structured English, if then else statements. By using that if then else statements, how we are coding the things. Next, top down design. This top down design is based on the concept of a system, which suggests that a system consists of subsystems. So top down design lo manam entanta, we are suggesting that system is going to consist of number of subsystem, and we are solving each subsystem of their own. ఇక్కడ మనం ఏంటంటే టోటల్ సిస్టమ్ లో నెంబర్ ఆఫ్ సబ్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే సబ్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ ఏ కాంపోనెంట్, అండ్ ఈచ్ కాంపోనెంట్ విల్ బి సాల్వ్డ్ సెపరేట్లీ అన్నమాట. So here, what is meant by a system? It may be termed as an hierarchy of subsystems. The system it consists of number of hierarchy of subsystems. So the highest level of subsystem corresponding to the total system. ఎక్కడైతే హైయెస్ట్ లెవెల్లో మనకి సబ్ సిస్టమ్ ఉంటుందో అది టోటల్ సిస్టమ్ ని అది రిప్రజెంట్ చేస్తుంది. అకార్డింగ్ టు దిస్ మెథడ్ ఇన్వాల్వ్స్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సిస్టమ్. సో హియర్ what we are going to do in this system, we are able to understand or identify what are the main components of the system, and we are decomposing them into the lower level components and iterating until the desired level of detailed output is reached. So here we are representing the system may be hierarchy of subsystems. ఒక సిస్టమ్ ని మనం హైరార్కీ ఆఫ్ సబ్ సిస్టమ్స్ కింద మనం రిప్రజెంట్ చేస్తున్నాము. ఓకేనా? ఈ మెథడ్ లో మనకి ఏమవుతుందంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సిస్టమ్. సో మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సిస్టమ్ ఏమున్నాయి, అండ్ వీఆర్ డికంపోజింగ్ దట్ మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ సిస్టమ్ ఇంటూ లోయర్ లెవెల్ కాంపోనెంట్స్, అండ్ వీఆర్ ఇటరేటింగ్ దట్ ప్రాసెస్ అంటిల్ ద డిజైర్డ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఈస్ రీచ్డ్. సో డిజైర్డ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వచ్చేంత వరకు మనం ఏం చేస్తున్నాము, దీన్ని ఈ ప్రాసెస్ ని ఇటరేట్ చేస్తున్నాము. సో వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ దట్, it attempts to smoothen the path of the design by starting at the top and designing at the bottom of the modules first. So here we are representing the total system in a hierarchy level, high level, middle level, low level, like that in number of levels. సో ద పాత్ అంటే మనం రూట్ నుంచి లీఫ్ లెవెల్ కి మనం ఒక పర్టికులర్ పాత్ లో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. అంటే స్టార్టింగ్ ఎట్ ద టాప్ టు దట్ బాటమ్ ఆఫ్ ద బాటమ్ వరకు ట్రావెల్ చేస్తూ ఉంటాం. అలా ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది, వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ పర్టికులర్ మాడ్యూల్స్ అన్నమాట. ఓకే, సో హియర్ ఇన్ దిస్ వీ నీడ్ టు పుట్ adequate attention to the subsequent interfacing so that as the system expands further, modules can be added without any trouble. So whenever we are implementing such type of top-down approach, what is the things we need to remember here? We put good attention, complete attention. Whenever you are using subsequent interfacing, so that the system will expand further. And
సబ్సిక్వెంట్ ఇంటర్ఫేసింగ్ ప్రొవైడ్ చేసేటప్పుడు మనము కరెక్ట్ అటెన్షన్ పే చేస్తే కనుక సిస్టమ్ ఎక్స్పాన్షన్ అనేది ఫర్దర్ గా చేయడానికి కుదురుతుంది అండ్ ద మాడ్యూల్స్ కెన్ ఆల్సో బి యాడెడ్ వితౌట్ ఎనీ ట్రబుల్ వీ కెన్ ఈజీలీ యాడ్ ద న్యూ మాడ్యూల్స్ వితౌట్ ఎనీ trouble. That is the thing. So what we have discussed till now, design methods. So there are number of methods for designing an information system. Whenever you are going to do that design of that information system, we are having number of methods. So what are the methods we have seen? Problem partitioning method, structured design method, and top down design method. Three methods we have seen. See, I am requesting you, all of you, put the heading design methods. Under this design methods, write the side headings which we have discussed. Then only your preparation will become easy. Okay, next. Next, we are going to that another topic, that is detailed system design. Okay, so we have already discussed that the conceptual design itself is not the end of the design process. Once you have completed that your conceptual design means you are making the skeleton of that design only. So when we want to go for detailed design, then only your complete information design, MIS design will be complete anamata. సో మనకి స్కెలిటన్ కంప్లీట్ అయిన తర్వాత మనం దానికి ఫ్లష్ యాడ్ చేస్తేనే టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అయినట్టు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? సో హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు సర్వ్ యాజ్ ద బేసిస్ ఫర్ దట్ డీటెయిల్డ్ ఎంఐఎస్ డిజైన్. అంటే కాన్సెప్చువల్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది అంటే డిజైన్ ప్రాసెస్ లో మనకి ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు సర్వ్ యాజ్ ఎ బేసిస్ ఫర్ దట్ డీటెయిల్డ్ ఎంఐఎస్ డిజైన్. సో డీటెయిల్డ్ ఎంఐఎస్ డిజైన్ చేయాలి అంటే బిఫోర్ మనకి ఏం కంప్లీట్ అవ్వాలి? కాన్సెప్చువల్ డిజైన్ అన్నమాట. దట్ ఈస్ దట్. నెక్స్ట్, the performance requirements specified by that conceptual design. So whatever that requirements we have specified by that conceptual design become that input to that detailed design phase. అంటే మీరు కాన్సెప్చువల్ డిజైన్ నుంచి స్పెసిఫై చేసిన రిక్వైర్మెంట్స్ అన్ని డీటెయిల్డ్ డిజైన్ కి అవి ఏమవుతాయి? ఇన్పుట్ కింద వర్క్ అవుతాయి అన్నమాట. ఇన్ విచ్ దీస్ ఆర్ ఫర్దర్ రిఫైన్డ్. ఈ డీటెయిల్డ్ డిజైన్ ఫేజ్ లో మనం ఏం చేస్తున్నాము? వాటిని ఇంకా ఫర్దర్ గా రిఫైన్ చేసి డీటెయిల్డ్ గా ఫైనలైజ్డ్ ప్రొడక్ట్ కింద, ఫైనలైజ్డ్ సిస్టమ్ స్పెసిఫికేషన్స్ కింద మనము చేంజ్ చేస్తున్నాం అనమాట. వీఆర్ మోడిఫైయింగ్ దట్. అంటే కాన్సెప్చువల్ డిజైన్ లో వాట్ ఎవర్ దట్ requirements you have specified, those are giving as input to that detailed design phase. So in that detailed design phase, what we are doing, we are further refining the things, we are further doing that detailed activities and finalized activities. So finally you are going to get that finalized system specifications. That is the thing. So what is the main objective of detailed system design? It is to prepare the blueprint of the system. So once you have prepared that detailed system design means you are going to prepare that blueprint of the system, information system. This blueprint of the system is going to meet the goals of that conceptual system design requirements. So a blueprint of the system aim meet avali, it is going to meet the goals of that conceptual system design requirements. Now we are going to discuss about detailed system design involves following phases. Now whenever you are going to do that detailed system design, what are the phases it should implement? Conceptual design complete అయిపోయింది. కాన్సెప్చువల్ డిజైన్ అయిపోయిన తర్వాత డీటెయిల్డ్ సిస్టమ్ డిజైన్ లోకి వెళ్ళాలి అంటే కాన్సెప్చువల్ డిజైన్ సిస్టమ్ లో మనం చెప్పిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ని డీటెయిల్డ్ సిస్టమ్ డిజైన్ కి మనం ఇన్పుట్ కింద ఇస్తాము. ఆ ఇన్పుట్ ని అక్కడ ఫర్దర్ గా రిఫైనింగ్ చేసి సమ్ మోడిఫికేషన్స్ చేసి మనము ఫైనల్ గోల్స్ రీచ్ అయ్యేలాగా మనం చేస్తున్నాము. సో ఈ డీటెయిల్డ్ సిస్టమ్ డిజైన్ జరగాలి అంటే ఫర్ డూయింగ్ దట్ డీటెయిల్డ్ సిస్టమ్ డిజైన్ ఇట్ షుడ్ ఇన్వాల్వ్ ద ఫాలోయింగ్ phases. What are the following phases it should involve? One is project planning and control, involve the user, define the detailed subsystem, input or output design, feedback from the user, database design, procedure design, design documentation. These are the various phases we need to come across for completing that detailed system design. So note down all the headings. Put the heading for doing that detailed system design. It should involve the following phases. And note down that 8 phases.
Note down the 8 phases. Next. First one is project planning and control. So project planning. So when you are doing this project planning, what are the things? First of all, what we need to formulate? We need to formulate that project objectives, and we need to define that tasks which we need to perform for that project, and prepare a network diagram of all the events and activities so as to specify the sequential and parallel events. సో ప్రాజెక్ట్ ప్లానింగ్ లో మనం ఏం చేయాలి? ఆబ్జెక్టివ్స్ డిఫైన్ చేసుకోవాలి, అండ్ వీ హ్యావ్ టు డిఫైన్ యువర్ టాస్క్స్. మనం ఏం టాస్క్స్ చేయాలో ఆ టాస్క్స్ ని డిఫైన్ చేసుకోవాలి. అండ్ వీ నీడ్ టు ప్రిపేర్ ఏ నెట్వర్క్ డయాగ్రామ్. అంటే మనం చేయాల్సిన ఈవెంట్స్ కానీ టాస్క్స్ కానీ రిప్రజెంట్ చేస్తూ ఒక నెట్వర్క్ డయాగ్రామ్ అనేది మనం రిప్రజెంట్ చేయాలి. హౌ ఆల్ ద ఈవెంట్స్ అండ్ యాక్టివిటీస్. సో అవి వాటిలన్నిటిని స్పెసిఫై చేస్తూ ప్యారలల్ ఈవెంట్స్ అనేవి ఎలా రన్ అవ్వాలో మనం ఒక నెట్వర్క్ డయాగ్రామ్ అనేది ప్రిపేర్ చేసి చూపించాలన్నమాట. అండ్ వీ షుడ్ షెడ్యూల్ ద వర్క్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద యూజర్. సో వాట్ ఎవర్ దట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద యూజర్ ఆల్రెడీ వీ హ్యావ్ gathered, అకార్డింగ్ టు దిస్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ దట్ యూజర్ వీ నీడ్ టు షెడ్యూల్ ద వర్క్. మనము చేయాల్సిన వర్క్ ని దాని ప్రకారం మనము షెడ్యూల్ చేయాలి. నెక్స్ట్, ప్రిపేర్ ఎ బడ్జెట్ ఫర్ ద ప్రాజెక్ట్. సో ఫర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్, what is the budget estimation? We need to prepare that also. That is the project planning and control. Once again, we need to formulate that project objectives, we need to define the project tasks, and we need to prepare a network diagram by specifying all the events and activities which they are going to specify the sequential and parallel events. Sequential events ఏం జరగాలి, ప్యారలల్ గా ఏ ఈవెంట్స్ పెర్ఫామ్ అవుతూ ఉండాలి అనేది మనం నెట్వర్క్ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేసి చూపించాలి. అంతేకాకుండా యూజర్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మనము మన వర్క్ ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, and you have to prepare the budget for the project. That is the project planning and control. What is this project control? So project control అంటే ఇక్కడ ఏంటి, ప్రాజెక్ట్ ప్లానింగ్ చేసాము, ఇక్కడ మనము దీనిలో సెకండ్ పార్ట్ ఏంటి, ప్రాజెక్ట్ కంట్రోల్. ప్లానింగ్ ఇలా చేస్తున్నాము, ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. కంట్రోల్ ఎలా చేస్తాము? సో ఇప్పుడు మీరున్నారు, అదే కనుక మేము ఆఫ్లైన్ క్లాస్ లో ఉండుంటే మీరు వింటున్నారా లేదా? హౌ యు ఆర్ గోయింగ్ టు కంట్రోల్ ద క్లాస్? నో డౌట్, ఎవడైతే ఆ ఫోన్ అలా పక్కన పెట్టి వెళ్ళాడో అలాంటి ఎదవేషాలు వేసిన వాళ్ళని బయటికి పంపించేస్తాం. దట్ మచ్ కంట్రోల్ వీఆర్ హ్యావింగ్ వెన్ ఎవర్ వీఆర్ హ్యాండ్లింగ్ దట్ ఆఫ్లైన్ క్లాసెస్. బట్ ఇట్ ఈస్ ద ఆన్లైన్ క్లాస్, వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ if you are not simply, you are not ready to listen the classes, just you are putting the phones by the side of you. Okay, so what is the control here? Like that we are getting a feedback of that actual performance of the project with respect to the time. See here, whatever that activities we are doing, with respect to the activities we are getting that we are performing, some performance has to be done. సో ప్రాజెక్ట్ పెర్ఫార్మెన్స్ కి మనం ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ని కలెక్ట్ చేసుకుని విత్ టైమ్ టు టైమ్ కాస్ట్ అండ్ వర్క్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ కంపేర్ ఇట్ విత్ ద షెడ్యూల్స్, బడ్జెట్స్ అండ్ టెక్నికల్ ప్లాన్స్. సో ఆల్రెడీ మీరు ప్రాజెక్ట్ ప్లానింగ్ లో బడ్జెట్ ప్రిపరేషన్ చేశారు, టాస్క్స్ అండ్ యాక్టివిటీస్ ఎలాగా చెయ్యాలి అనేది నెట్వర్క్ డయాగ్రామ్ లో ఏ యాక్టివిటీస్ ఏ ప్యారలల్ గా ఎలా జరగాలి అనేది మీరు మెన్షన్ చేశారు. So whatever that according to your schedule and budget and technical plans, whether the work is progressing in that manner or not. Okay. And what is the performance of that project with respect to time and cost, you are getting the feedback. Okay. And take a corresponding action where required so as to maintain control. సో మనకి నెసరీ థింగ్స్ అనేవి కరెక్ట్ గా యాక్టివిటీస్ విత్ ఇన్ ద షెడ్యూల్ ప్రకారము బడ్జెట్ ప్రకారం జరగట్లేదు అనుకోండి, వాటిని ఎలా మేనేజ్ చేసుకుని కంట్రోల్ చేసుకోవాలని, కరెక్టివ్ యాక్షన్ ఎక్కడ చేయాలి అనేది మనము చేయాలన్నమాట. we need to take that necessary action wherever we have to take that corrective action whenever required. So that is the project control. First part was completed. Project planning is this one, and this is the project control. How you are going to control the things whenever the activities are not completed with respect to the time and with respect to the cost. That is the thing. Involve the user. User involvement is very much required for doing your project.
So system designers must inform the users regarding the new information system being developed and gain their support and acceptance. So here, whenever the designers are performing that new information system, they have to intimate that users what they have developed, and they should get the support and acceptance from that users. Okay, so whatever the things they have developed, whatever the changes they are making to that information system, those changes will benefit the users. They should not become as disadvantages of the new system. And whatever the modifications and whatever that new system developed by the system designers, those must assure that the changes will benefit for the users usage. అంటే యూజర్స్ కి అవి బెనిఫిషియల్ గా ఉండాలి, కానీ అవి డిసడ్వాంటేజ్ కింద మారకూడదు. And it is also important to take users in confidence so as to obtain information for the design of the system. So next, so they will also help managing resistance to change and would ensure successful implementation of that system. So these are the things we need to consider whenever we are under the involvement of the user. Next, detailed subsystem definition. In detailed subsystems definition, every system needs to be broken down to ascertain all activities required and their respective inputs and outputs. Okay, we are dividing the detailed system design into every system, and that means some subsystems, they are broken into some subsystems, and what are the activities they should required, and what are the respective inputs and outputs for that particular activity. అంటే మనం ఒక సబ్ సిస్టమ్ కింద మనం డివైడ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ సబ్ సిస్టమ్ కి రిలేటెడ్ ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ we need to get. So in some cases, subsystems are broadly defined in the conceptual design phase, but at this stage, they are specifically defined to work out every detail concerning the subsystem. Okay. So whenever you are decomposing the system into that operational activities, so ఇక్కడ మనము యాక్చువల్ సిస్టమ్ ని మనం ఏం చేస్తున్నాము, సబ్ సిస్టమ్ కింద డికంపోజ్ చేస్తున్నప్పుడు మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, వాట్ ఆర్ ద ఆపరేషనల్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ అవుట్ ఇన్ దట్ పర్టికులర్ సిస్టమ్ అన్నమాట. సిస్టము, సబ్ సిస్టము, ఫంక్షనల్ కాంపోనెంట్, టాస్క్, సబ్ టాస్క్, operational element. These are the things we need to follow. So what is the system, what is meant by subsystem, what is the functional component of that one, what is the task, and what is the subtask, and what is the operational element. So wherever needed, integration of activities into a subsystem may be done on the basis of any one or more of the following common features. So whenever it is requirement, in some cases we need to integrate the activities into a subsystem. సో నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ని, అంటే ఆపరేషనల్ యాక్టివిటీస్ అన్నిటిని మనం ఎప్పుడైతే నెససరీ అవుతుందో వీ నీడ్ టు ఇంటిగ్రేట్ దోస్ యాక్టివిటీస్ ఇంటూ ఏ సబ్ సిస్టమ్. ఇట్ కెన్ బి డన్ బేస్డ్ ఆన్ దట్ సమ్ కామన్ ఫీచర్స్, కామన్ ఫంక్షన్స్. అంటే కొన్ని కామన్ ఫంక్షన్స్ గా ఉన్న అన్నిటినీ ఒక సబ్ సిస్టమ్ కింద మనము కంబైన్ చేసుకోవచ్చు. కామన్ టెక్నిక్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ, కామన్ ఫంక్షన్స్ కానీ, లాజికల్ ఫ్లో రిలేషన్స్ ఒకేలాగా ఉన్నాయి కానీ, కామన్ అవుట్పుట్స్ అండ్ ఇన్పుట్స్ వచ్చే వాటిల్ని, ఇలాంటి కామన్ ఫీచర్స్ ఉన్న కేటగిరీ ఉన్న వాటిలన్నిటిని వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ దీస్ యాక్టివిటీస్ అండ్ వీ కెన్ మేక్ దమ్ ఇంటూ ఏ సింగిల్ సబ్ సిస్టమ్. వెన్ వీఆర్ combining that integration of activities or operational activities into a subsystem, when they are having these type of common features. What are those common features? If that operational activities are having common type of functions, common techniques or procedures if they are implementing, logical flow relationships are in similar way, and common outputs or inputs. So when we can combine this thing into a subsystem. Next, output or input design. Output design, the term output implies any information printed or displayed. So when you are using that information design system, you are going to get an output. It may be displayed on the screen, or you get a hard copy of that printed document produced by an MIS. At this stage, the following activities takes place. When you are getting that output of your particular information design, these things should be taken place. Specific outputs which are required to meet that information needs are identified. So manaki a type of outputs, which type of outputs we are required to meet that information needs, we must identify those type of outputs. Methods for representing information are selected.
and the reports, formats, and other documents that act as a carrier of information produced by an MS are designed. So, a type of reports, formats, other documents, which are going to be act as a carrier of information produced by an MAS, that must be designed, and we should make them as output design. అంటే అవుట్పుట్ లోకి అవి మనము రిప్రజెంట్ చేసేలాగా మనము అలాంటి వాటికి మనము డిజైనింగ్ చేయాలన్నమాట. సో objectives of that output design. What are the objectives we need to consider when you are preparing that output design? It should provide information about the past, present, or future events. సో అవుట్పుట్ డిజైన్ లో మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే కొన్నిసార్లు మనము అనాలిసిస్ కానీ ప్రిడిక్షన్స్ కానీ చేయాల్సి వచ్చినప్పుడు వీ నీడ్ టు రిఫర్ దట్ పాస్ట్ ఈవెంట్స్. Also we need to compare that historical events, so we should require that information about the past, present, and future events. It should signal important events, opportunities, and problems, and you should also represent what are the important events and what are the opportunities and what are the problems. It should trigger an action in response to some events. So whenever a particular some event or activity has been occurred, it should trigger that particular action. It should confirm an action as a result of some transaction. So here, whenever you are performing a particular transaction, as a result of that transaction, you should confirm that action also. Okay. Main points of that output design. The following points are need to be answered for designing good output. Whenever you want to get a good designing output, we should consider that following the things. We should pose ourselves these following questions. Who will receive the output? See, you are preparing that information design output. So who will receive this output? When and how often is output is needed? ఈ అవుట్పుట్ ఎవరికి పంపించాలి? హూ ఈస్ గోయింగ్ టు రిసీవ్ దట్ అవుట్పుట్? అండ్ వెన్ అండ్ హౌ ఆఫెన్ అంటే ఎంత ఫ్రీక్వెంట్ గా డైలీ రిపోర్ట్స్ పంపించాలా, వీక్లీ వన్స్ పంపించాలా, వెన్ అండ్ హౌ దట్ ఆ రిపోర్ట్ ఈస్ గోయింగ్ టు బి సెండ్, వాట్ ఈస్ ఇట్స్ ప్లాన్డ్ యూజ్, ఆ రిపోర్ట్స్ యొక్క ప్లాన్డ్ యూజ్ ఏంటి, అంటే అది అటు ఏ పర్పసెస్ లో దాన్ని యూటిలైజ్ చేస్తున్నారు, హౌ మచ్ డీటెయిల్స్ ఆర్ నీడెడ్. అండ్ ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ దట్ అవుట్పుట్. In that output, what are that how the details are should be needed. For example, I want to know that just what is that attendance percentages. I want to need the information who are just below the 75%. So I need just only one column, the student roll number and attendances, total attendance. So I didn't require what is the subject wise attendance or how many days the students have been absent for the classes. I didn't require that details. So according to that need of that user or need of that particular person, how much details you are needed, based on that details only you have to generate that output. That is the thing. So what is the time now? So in the next class we will go for that input design and input layout. So with this I am concluding the things. ఏం చెప్పాను వాళ్ళు అర్థమైందండి? ఫాలో అయ్యారండి? హ్యావ్ యూ ఫాలోడ్? In today's class, what we have covered? Design methods. In design methods, we have discussed only 3 methods. So for doing that information system design, we are having the 3 popular methods. One is the problem partitioning method, and second one is the structured design method, and third one is the top-down design method. After completion of the discussing these 3 methods, we have entered into that another concept, detailed system design. So when we will come across this detailed system design, once you have completed your conceptual design, okay, so that conceptual design output is going to get provided as input for that detailed system design. So this conceptual design is going to serving as a basis for your detailed MIS design. So in detailed system design, what are the following phases you need to come across? The thing is, first one is project planning and control, involve the user, define the detailed subsystems, input and output design. So what are the things I have covered? Totally we are having the 8 phases. I have covered first phase, that is project planning and control, and second phase, that is involve the user, and the third phase I have completed define the detailed subsystems. I have completed the detailed subsystem definition. And fourth phase, I am discussing that fourth phase, that is input output design.
So we will totally complete that input and output design. So we will see that input design also. What are the main objectives of input design? See here, control the volume of input data. That means, see, you have prepared a model, whether it is working or not. You should provide certain input. For that certain input, it is going to giving a correct relevant output or not. So try to reduce data requirements and avoid capturing unnecessary data. So whatever that data which is relevant for giving as an input, take that type of data only. Avoid processing delays during data entry. So డేటా ఎంట్రీ జరిగేటప్పుడు మనకి ప్రాసెసింగ్ డిలేస్ అనేవి జరగకుండా చూసుకోవాలి. అండ్ అవాయిడ్ డేటా ఎంట్రీ ఎర్రర్స్. సో చెక్స్ ఇన్ డేటా ఎంట్రీ ప్రోగ్రామ్స్, అంటే డేటా ఎంట్రీ జరిగేటప్పుడు మనకి ఎలాంటి ఎర్రర్స్ జరగకుండా చూసుకోవాలి. ఇన్పుట్ కి అదే కదా జరిగేది, ప్రాసెసింగ్ జరిగేటప్పుడు డేటా ఎంట్రీ డిలేస్ జరగకుండా చూసుకోవాలి. అండ్ వీ షుడ్ అవాయిడ్ ద డేటా ఎంట్రీ ఎర్రర్స్. డేటా ఎంట్రీ జరుగుతున్నప్పుడు డేటా ఎంట్రీ రిలేటెడ్ ఎర్రర్స్ జరగకుండా చూసుకోవాలి, విచ్ ఆర్ కాల్డ్ ఇన్పుట్ వాలిడేషన్ టెక్నిక్స్ మే హెల్ప్. So whether the data which you have entered is validated data or not, you should check it. So input validation has been occurred or not. Keep the process simple. The system should be kept as simple and easy so as to use possible. So whatever that methods you are using for giving that input, the method you should use should be simple. What is that input layout? సో హెడ్డింగ్ అండ్ డేట్ ఆఫ్ ద డేటా ఎంట్రీ అంటే మనం పర్టికులర్ డేటా ఎంట్రీ చేస్తున్నాం, ఒక పర్టికులర్ టేబుల్ లాగా తీసుకున్నాం. ఆ టేబుల్లోకి మనం డేటా ఎంట్రీ చేసేటప్పుడు మనకి ఆ హెడ్డింగ్ లోకి మనం ఏ డేటాని మనం ఎంట్రీ చేస్తున్నాం అనేది మనకి ఈజీగా అర్థం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ షీట్ ని ప్రిపేర్ చేస్తున్నాను. సో అందులో మినిమం గేమ్ ఫీల్డ్స్ ఉండాలి. స్టూడెంట్ సీరియల్ నంబర్, స్టూడెంట్ రిజిస్టర్ నంబర్ ఈజ్ యూనిక్, స్టూడెంట్ నేమ్, for which year I am preparing, the heading should be clear, for which semester, for which year, what are the subjects, headings of the subjects, and these are the minimum headings I required, and total and average. So heading and date of data entry, data heading and the value are important, data type and width of the column. So student marks మనం ఎంటర్ చేసేటప్పుడు రోల్ నెంబర్ అయితే ఏ డేటా టైప్ తీసుకోవాలి, నేమ్ అయితే స్ట్రింగ్ టైప్ తీసుకోవాలి, మార్క్స్ అయితే మనం ఎలాంటివి తీసుకోవాలి, యావరేజెస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు రియల్ నెంబర్స్ తీసుకోవాలా, ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ తీసుకోవాలి. సో వీ షుడ్ స్పెసిఫై ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్డింగ్ వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు ఫాలో అన్నమాట. సో ఇనిషియల్స్ ఆఫ్ ద డేటా ఎంట్రీ ఆపరేటర్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శాలరీ స్టేట్మెంట్, ఎంప్లాయీస్ శాలరీ స్టేట్మెంట్. ఎంప్లాయీ శాలరీ స్టేట్మెంట్ కావాలంటే ఏం కావాలి, ఎంప్లాయీ కోడ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ హ్యావింగ్ సర్టెన్ కోడ్స్. ఓకే. Name of that employee, this is the unique, the names may be similar. Okay, employee code, name of the employee, how much amount he is getting the salary, what is his account number, for depositing into this particular account we require that account number, and what are that remarks, any certain remarks you are going to write here. This is the format. So these headings should be clear, and these headings should represent relevant data type whenever we are entering the data. So totally how many phases we have completed? 4 phases complete chesam. So in the next class we are going to discuss about the feedback, database design, procedure design, and design documentation. So with this we are completing all the detailed design also. So next we will go for another topic. Thank you all. Hope you understood the topic.